కూడా లింకప్ అవుతూ వస్తున్నాయి కాబట్టి వార్తలు ఏం జరుగుతుంది అనేది ఆ పార్టీకి ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది అనే దాంతోపాటు మిగిలిన పార్టీలో కూడా డ్యామేజ్ అవుతుంది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఓవరాల్గా కవిత ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రకరకాల వర్షన్స్ వినిపిస్తున్నారు. కొంతమంది ఏమో అది ఆ పార్టీ అంతర్గత విషయాలు, డాడీ డాటర్కి సంబంధించిన విషయాలు, మాకు సంబంధం లేదు అని చెప్తున్నప్పటికీ కొంతమంది మాత్రం మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఇవాళ అదే విషయాన్ని కవిత గారు ప్రస్తావించారు అని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? నిజంగా ఆ పార్టీతో ఆవిడ సంప్రదింపులు జరిపారా? జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఏం జరుగుతుంది? మేడం, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. కాంగ్రెస్ పార్టీగా మేము కవిత గారికి ఒక విషయంలో అయితే థ్యాంక్ యూ చెప్పాలి మేడం. ఎందుకంటే మేము ప్రచారం చేసిరు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మమ్మల్ని ఏది బదనాం చేసే ప్రయత్నం చేశారు. కానీ మేము చేసింది ప్రచారం కాదు మేడం, మేము చెప్పింది వాస్తవం. ఏది బీజేపీ బీఆర్ఎస్ రెండు వేరు కాదు, ములాఖత్ అయినాయి, సహజీవనం చేసుకుంటున్నాయని చెప్పి 2023 నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం. ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు అదృష్టవశాత్తు నమ్మిరు మేడం. ఆ నమ్మకాన్ని ఏది తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు దాన్ని సస్టైనబిలిటీ చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ కొంత స్ట్రగుల్ అయింది. బట్ కవిత గారి రూపేణ ఎస్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కరెక్ట్, బీఆర్ఎస్ బీజేపీ రెండు ములాఖాత్ అయిన విషయం వాస్తవం, ఆ ములాఖాత్ విలీనం దాకా పోతుందని చెప్పి కవిత గారు చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని కవిత గారుతో థ్యాంక్ యూని మేము సరిపెట్టుకుంటలేము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రాజాసింగ్ గారు, ఎందుకంటే కవిత గారు చెప్పిన విషయాన్ని మీరు కన్సల్టేట్ చేసి సో కవిత గారు ఏదైతే చెప్పారో దాన్ని నిజంగా కవిత గారు చెప్పింది వాస్తవం. మా పార్టీలో కొంతమంది ఏది పైసల కోసం పార్టీని తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధం పడతారని అన్నారు. మేము బీజేపీ పార్టీని పర్సనల్గా అంటలేము, సరే దేశ జాతీయ పార్టీ, దానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చరిస్మాటిక్ ఉంటుందో దానికి కూడా అంతే ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో ఉన్న నాయకుల గురించి రాజాసింగ్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు ఏమైందంటే రెండు పార్టీల నుంచి మాకు క్లారిటీ వచ్చేసింది. ఎస్, ఈ పార్టీ నుంచి కవిత గారు మెయిన్ స్టాల్వర్డ్, ఆ పార్టీ నుంచి రాజాసింగ్ గారు అంటే 2014 నుంచి వరుసగా గెలుచుకుంటూ వచ్చిన వ్యక్తులు. మధ్యలో కొంతమంది ఓడిపోయారు, పక్కదారి పట్టిపోయారు, ఏదో జరిగింది. కానీ ఒకే పార్టీలో ఉండి స్ట్రాంగ్గా కొట్లాడి పార్టీని నమ్ముకొని అదే విధంగా పనిచేస్తున్న, అంటే ఈ రాష్ట్రానికి అధ్యక్షత పదవిని చేపట్టడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిగా ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ ప్రజలకు కూడా తేట తెల్లమైంది. ఇప్పుడు ఏంటి, గ్రామాన ఆ వాస్తవం చేరాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఆ బాధ్యత ఇంకా సంపూర్ణంగా అటు కవిత గారు రాజాసింగ్ గారు ఇద్దరు తీసుకుంటే అయిపోతుంది. సో ఈరోజు ప్రెస్ మీట్లో భాగంగా కిషన్ రెడ్డి గారు కూడా ఎవరు పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దని అన్నారు. ఏది బీజేపీ రాష్ట్ర పార్టీ వేదికగా మాట్లాడొద్దని అన్నారు. మాట్లాడితే పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. అంటే దాని అర్థం ఏందో కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి. అంటే ఇంటర్నల్ డెమోక్రసీని మీ దాంట్లో ఉన్న దాన్ని చంపేద్దాం అనుకుంటున్నారా ఒకటి. ఇంకోటి మేడం, మీరు చూడండి, కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కవిత గారు అమెరికాలో ఉన్నారు, కవిత గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నారు. అంటే వాళ్ళిద్దరు ఒక చోట ఒకళ్ళు లేరు. హరీశ్రావు గారి విషయానికి వచ్చినప్పుడు మరి ప్రేక్షక పాత్ర వహిస్తాడా ఏందనో తెలియదు. సో ఇదంతా వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అనుకుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము కొట్టి పడేస్తలేము. ఎందుకు కొట్టి పడేస్తలేమంటే మేడం, కవిత గారు లేఖలో కూడా రెండు అంశాలను ప్రధానంగా చెప్పారు. ఒకటి, వక్ఫ్ బోర్డ్ బిల్లు విషయంలో మాట్లాడకపోవడం. అంత పెద్ద సభ ఏదైతే వరంగల్లో జరిగిన ప్లీనరీ, సరే చాలామందిని పైసలు ఇచ్చో లేకపోతే ఏదో విధంగా చాలామందిని తీసుకొచ్చారు, దాని సభ సక్సెస్ అని అనుకుంటున్నారు. అంత పెద్ద సభలో దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ పార్టీ మీద కేవలం 2 నిమిషాలే మాట్లాడడం ఏదైతే ఉందో, నీ బిడ్డను నిన్ను బాగా ఇబ్బంది పెట్టారని మీరు నమ్మిన పార్టీ అనుకున్నప్పుడు దాని మీద కేవలం 2 నిమిషాలు మాట్లాడడం ఏదైతే ఉందో, అది కవిత గారికి మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు అనుమానాన్ని రేకెత్తిస్తున్న అంశం. అది ఆటోమేటిక్గా ఆ కన్సర్న్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది, ఎందుకు సాఫ్ట్ కార్నర్తో ఉన్నారని చెప్పి. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటామంటే మేడం, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో, అది నిధుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీగా మేము కొట్లాడతలేమని చెప్పి ప్రతిసారి మీరు బదనాం చేస్తున్నారు కదా, మీ కొట్లాట ఎంతవరకు వచ్చింది అది ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. బనకచెర్ల విషయం మీద హరీశ్రావు గారు ప్రెస్ మీట్ పెడతారు, మాట్లాడతారు. ఏది అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే బీజేపీ పార్టీనో బదనాం చేయడానికి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి కవిత గారేమో డైరెక్ట్ బీజేపీతో ములాఖాత్ అవ్వడానికి కేటీఆర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి చెప్తూనే ఉన్నారు కదా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేము ఒక ప్రేక్షక పాత్రలోనే ఉన్నాం మేడం. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూలో మేము పోము. పార్టీగా వాళ్ళకి ఇప్పుడు ఇది గట్టి పంచాయతీ కాదు మేడం, ఇది రాజకీయ పంచాయతీ. నాన్న నాకు భూములు కావాలనో, నాన్న నాకు ఆస్తులు కావాలనో, నాన్న నాకు ఫామ్ హౌస్లో వాటా కావాలని చెప్పి కవిత గారు కొట్లాడతలేరు. నాన్న మీరు బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. మీరు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు మీ బాధ్యతన ఏదైతే మా అన్న కొట్లాడుకుంటూ బయటకు వచ్చిండో సోషల్ మీడియా వేదికగా కొట్లాడుతున్నాడు. జూబ్లీ ఏదైతే మన సమావేశాలు కానీ మీటింగ్స్లు కానీ
ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అది అమెరికాలో పోయి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. నన్ను విదేశాల్లో కొంతమంది పేడ్ ఆర్టిస్టులు పెట్టి మరీ నన్ను తిట్టిస్తున్నారని చెప్పి చాలా క్లియర్ కట్ ఎలిగేషన్ చేయడం జరిగింది కవిత గారు. దీన్ని కాంగ్రెస్ పార్టీగా ఎందుకు మేము ప్రేక్షక పాత్ర వహిస్తున్నామంటే మేడం, వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్లో మేము వెళ్ళము, వాళ్ళను బదనాం చేసే ప్రయత్నం మేము చేయము. కానీ ఒకటి ఈ వేదికగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా మేడం, మేము యాంటీ ఇన్కంబెన్సీ బిల్డ్ అవ్వడం కానీ కేసీఆర్ గారు చేసిన కొన్ని విషయాలని ఎక్స్పోజ్ చేయడంలో మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇదే వేదికగా గత సంవత్సరంన్నర నుంచి మీ ఆధ్వర్యంలో మేము ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్ సార్ లాంటి వ్యక్తులు, మేధావి, అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉద్యమకారులు. అంతదాకా మేడం ఈటల రాజేందర్ గారు కూడా విక్టిమే ఆ విషయంలో. ఈటల రాజేందర్ గారు కూడా కేసీఆర్ గారి చేత గెంటి వేయబడ్డ వ్యక్తి. సరే రాజకీయంగా ఎన్నిమైనా మాట్లాడుకోవచ్చు కాక, పార్టీ పరంగా మన ఎంతైనా ఉండొచ్చు కాక, కానీ ఒక బీసీ బిడ్డను బయటికి తను గెంటేసినప్పుడు ఇదంతా పాపాలు కదా మేడం. ఈ పాపాలకు శాపాలు ఉంటాయి కదా, ఆ శాపాలు ఎవరి రూపంలో ఫుల్ఫిల్ అవుతున్నాయి? కవిత గారి రూపంలో ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఏ కొడుకు కోసం, ఏ కూతురు కోసము తెలంగాణ ఉద్యమకారులను, నికార్చైన రాజకీయ నాయకులను నీ పార్టీల నుంచి నువ్వు ఏది అడ్డదిడ్డంగా వాళ్ళని బయటికి పంపించేసినావో, ఏ కొడుకు కూతుర్ల కోసం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలను, తెలంగాణ రాజకీయ వ్యవస్థను విచ్ఛిన్నం చేసినావో, అదే కొడుకు కూతుర్ల రూపేణ నీ మెడకు శాపం రూపంలో చుట్టుకుంటుంది. ఇది శాపంగా కేసీఆర్ గారు భావించాల్సిన అవసరం ఉంది. ఇంకో మాట కూడా నేను చెప్తున్నా మేడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను భ్రష్టు పట్టించి, రాజకీయాలను వ్యభిచారం కంటే హీనంగా మార్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. అది ఎట్లా అంటే చేరికలు ప్రలోభపెట్టడాలు, చేరికలు ప్రలోభపెట్టడాలు, అంటే మిగతా పార్టీలను అసలు లేకుండా చేద్దామన్న ఒక సంకుచిత మనస్తత్వం ఏదైతే ఉందో అది ఎల్లకాలం అది త్రైవ్ కాలే మేడం. ఈరోజు బయటకు వచ్చి కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఏముంటే మేడం? బాపు అని చెప్పుకున్న కేసీఆర్ గారు ఈరోజు ఇన్ని అంటే బీజేపీ పార్టీతో ములాఖాత్ అవ్వడం కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క ఆత్మగౌరవాన్ని ఏది కేంద్రంలో తాకట్టు పెట్టడానికి కాదు, ఏది పార్టీ పెట్టింది. సో ఇప్పుడు టీఆర్ఎస్ని కండువాల నుంచి ఆ గుర్తును తీసేసి, తెలంగాణ లోగోని తీసేసి బీఆర్ఎస్ పార్టీగా దాన్ని మార్చడం జరుగుతా, కేంద్రం మెడలో ఉంచుతా అంటే కేంద్రం దగ్గర పోయి మోకరిల్లడమా మేడం? తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్కడ తాకట్టు పెట్టడమా మేడం? సో ఇది కాదు కదా తెలంగాణ సమాజం కోరుకున్నది. అంటే ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు కానీ మొత్తం సమాజానికి కానీ కేసీఆర్ గారు అతిథులు కాదని చెప్పి నిరూపించుకున్నారు. మేము కేసీఆర్ గారు అతిథులనే అనుకున్నాం మేడం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడతారని అనుకున్నాం. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చే క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారికి, ఇంకా అంతకంటే రెట్టింపు పరిపాలన చేస్తారేమో అనుకున్నాం. కానీ మీ రాజకీయ ఎత్తుకోవడం కోసం ఈ పార్టీని కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కానీ ఎక్కడైనా తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి కంక్లూజన్కి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. కాబట్టి ఒకటే విజిత గారు, ఈ మొత్తం చర్చలో హాస్పిటల్ ఓపెనింగ్కి ఒకరు వెళ్ళారని చెప్పి వారిని బదనాం చేశారు. దాంట్లో హరీష్ రావు గారు చాలా క్రిస్టల్ క్లియర్గా వీడియో రూపంలో కనబడుతున్నారు. సో వారు దానికి సమాధానం చెప్పాలి, కేటీఆర్ గారు దానికి సమాధానం చెప్పాలి. ఇవన్నీ సమాధానం చెప్పాలని చెప్పే క్రమంలో కూడా మేము బీఆర్ఎస్ వేరు అని చెప్పి ఆ పరీక్ష చేసుకునే బాధ్యత కూడా బండి సంజయ్ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద ఉంది మేడం. ఎందుకుందంటే మేడం, ఒకసారి మీకు గుర్తుందని అనుకుంటా, ఒక పెద్ద మనిషి ఏది బీజేపీ జాతీయ నేత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలతో చర్చ జరిపినప్పుడు మాకు సంబంధం లేదని చెప్పి యాదగిరి గుట్ట దగ్గర పోయి పసుపు నీళ్ళతో స్నానం చేసిన బండి సంజయ్. మీకు గుర్తుంది అనుకుంటా, నాకు తెలిసి దీని మీద డిబేట్ కూడా జరిగింది. ఇప్పుడు కూడా బండి సంజయ్ గారు ఒక్కళ్ళే కాదు, వాళ్ళు ప్రధానంగా 5 నాయకులు ఉంటారు వాళ్ళ పార్టీలో. ప్రధానంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, డి కరుణ గారు, అదేవిధంగా మన అరవింద్ గారు, వీళ్ళు ప్రధానంగా వెళ్ళి అదే యాదగిరి గుట్ట దగ్గరికి వెళ్ళి పసుపు నీళ్ళతో స్నానం చేయాలి మేడం. మాకు సంబంధం లేదు, మాకు పార్టీతో మాకు సంబంధం లేదు, మేము ములాఖాత్ జరుపుతలేమని చెప్పి చేయగలగాలి. ఏదో ప్రెస్ మీట్లు పెట్టొద్దనో అడ్డవులుగా మాట్లాడొద్దని చెప్పి ఏది హుకుం జారీ చేయడం కాదు మేడం. మాకు సంబంధం చేయలేదని చెప్పి మీరు నిరూపించుకునే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మీ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలు నమ్ముతారు. అప్పటి వరకు తెలంగాణ ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీగా మేము చేసేది ఏం లేదు మేడం. మీరే కొట్టుకొని మీ లోపాలు మీరే బయట పెట్టుకోండి. కానీ ఈ విషయాలు అయితే ఎప్పుడూ మేము చెప్పి ఉన్నాం. దాని మీద ప్రిడిక్షన్ అనుకున్నారు, శాస్త్రంగా అయితే నిరూపితమైందని చెప్పి మేము సంతోషపడతాము. కానీ ఏదైనా తెలంగాణ ప్రజలకైతే వాస్తవం తెలిసింది కదా మేడం, దాన్ని మనం సంతోషించాల్సిందే. రైట్. సో సాయి కిరణ్ గారు,